వృశ్చిక రాశి వారు ఈ వారం పలు రకాల సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉండబోతున్నాయి. పెద్దవారిని కలుసుకుంటారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతూ ఉంటారు. అకాల భోజనాలు చేయటం, విశ్రాంతి దొరకకపోవటం అనేటటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మీరు కుదుర్చుకోబోయేటటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు రూపాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఆహార విషయాల్లో కూడా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారపరంగా ఏమాత్రం కూడా మీరు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అవసరమైనటువంటి సందర్భంలో ఆయా విషయాలపైన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి లేదా ఆయా విషయంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. వాటికి ఈ వారం మీరు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో శక్తికి మించినటువంటి దాన ధర్మాదులు ఈ వారం మీకు ఇబ్బందులు కలుగచేస్తుంటాయి. అటువంటి వాటి విషయంలో కొంత జాగ్రత్తలు, పరిమితులను మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఆప్తులతో తరచూ సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. మీరు చేపట్టినటువంటి పనులు అన్ని రకాలుగా పూర్తి అవుతూ ఉంటాయి. కొన్ని రకాల ఆహ్వానాలు ఈ వారం మీకు సంతోషాలను కలుగచేస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి సుఖము, సంతోషాలు ఈ వారం మీకు ఎంతో ఉపశమనాన్ని కలుగచేస్తుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనాలు కొనుగోలు చేయాలా అనేటటువంటి కోరికలను కూడా ఈ వారం మీరు తీర్చుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు తెలుస్తూ ఉంటాయి. మంచి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కీలకమైనటువంటి సందర్భాల్లో దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు ఈ వారం చక్కని పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. వాటిల్లో కూడా మీరు ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. వేరు రూపాల్లో కీలకమైనటువంటి ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. ఆస్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు రాగలుగుతూ ఉంటారు. ఉద్యోగస్తులు తమ యొక్క విధి నిర్వహణలో చక్కగా జాగ్రత్తగా పనిచేస్తుండాలి. క్రమశిక్షణ లోపాలు కలగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి ధన సంబంధమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం వ్యాపార విషయాల్లో మీకు కలిగేటటువంటి లాభ నష్టాలను కూడా సమీక్ష చేసుకుంటూ ఉండాలి. అలాగే సమయం కుదిరినప్పుడు, సందర్భాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిది. ఎంత మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తుంటారో అంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో కానీ, తామర పుష్పాలతో కానీ పూజించాలి. అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయండి. పేదవారికి పాలు పళ్ళను దానం చేస్తూ ఉండండి. పెరుగును దానం చేస్తూ ఉండండి. మంచినీటిని అందిస్తూ ఉండండి. అలాగే ఎండలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులకు విశేషంగా కొంత మంచినీరును కానీ, మజ్జిగను కాను అందించేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు.